రైట్. ఆర్కే, మరోపక్క ఢిల్లీ బీజేపీ విజయం దాదాపు ఖరారైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ ఆఫీస్ కూడా కీలక నేతలు చేరుకుంటున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? దశాబ్దాల తర్వాత ఇక్కడ ఢిల్లీలో ఈ బీజేపీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ఇక్కడ అమరాన్ని అంటాయి. మన ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇక్కడ మొత్తంగా కూడా ఢిల్లీ బీజేపీ కార్యాలయం మొత్తంగా కూడా కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. చాలా ఆనందమైన వాతావరణంలో ఉన్నారు. అసలు ఢిల్లీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఢిల్లీ రావడం, మరి అట్లీస్ట్ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేస్తామో లేదని కొంత భయంగా ఉన్న బీజేపీకి దాదాపుగా 47 స్థానాలకు పైగా కైవసం చేసుకునే అవకాశం రావడం, అలాగే ముఖ్యంగా ఆప్ కీలకమైన నేతలు ఓడిపోవడం, ఒకవైపు మనీష్ సిసోడియా గాని మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ గాని ఓడిపోవడం ఢిల్లీ బీజేపీకి చాలా సంతోషాన్ని ఇచ్చే మారింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చాయో అన్ని హామీల కంటే కూడా ఎక్కువ హామీలు ఇస్తే కూడా బీజేపీ ఎన్నికలకి వెళ్ళింది. మరి ఇప్పటిగా హామీలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా దాదాపు ఒక మార్పుని చూస్తున్నారు, మార్పు కావాలని కోరుతున్నారు. నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే అనేక నియోజకవర్గాల్లో కూడా ముస్లిం నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ముస్లిం నియోజకవర్గాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం, అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం, బీజేపీకి రావడం అనేది చాలా లాభించదగిన విషయం. ఇది చాలా కీలకమైన అంశం చెప్పాలి.